వెల్కమ్ టు డిజినోమాడ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఎవరైతే చాట్ జీపీటీలో బిగినర్స్ ఉన్నారో అండ్ చాట్ జీపీటీలో ప్రాంప్టింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూగా చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియో నుంచి కొన్ని వీడియోస్ సిరీస్ లాగా నేను చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ ఏ విధంగా ఇస్తే మనకి ఈజీ వర్క్ జరుగుతుంది అనేది మీతో డిస్కస్ చేస్తాను. అయితే ఈ వీడియోస్ ఏదైతే మీరు ఈ వీడియోలో ఏదైతే మీరు ప్రాంప్ట్స్ చూస్తున్నారో అవి టెస్టెడ్ అండ్ ఆల్సో నేను ఎవ్రీడే నా లైఫ్లో నా క్లయింట్స్కి కానీ లేకపోతే నా వర్క్లో కానీ రోజు యూస్ చేసేవి అనమాట. సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ గెట్ టు చాట్ జీపీటీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాట్ జీపీటీ అనే ఈ టూల్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే రైట్. లెట్స్ గెట్ టు చాట్ జీపీటీ. ఏమాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా అండ్ ఇక్కడ నేను మీకు చాట్ జీపీటీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ నెంబర్ 1, మనము ఏదైనా ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు చాట్ జీపీటీకి ఒక రోల్ ఇవ్వాలి. అంటే ఏ విధంగా అంటే నేను ఇక్కడికి వచ్చేసి చాట్ జీపీటీలో నార్మల్గా విష్ మై బ్రదర్ మిస్టర్ అభిషేక్ ఆన్ గెటింగ్ a new job in his dream company అని నేను ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో అబ్సల్యూట్లీ హియర్స్ అ హార్ట్ ఫెల్ట్ మెసేజ్ ఫర్ యువర్ బ్రదర్ అని చెప్పేసి ఇది ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఈ పర్టికులర్ థింగ్ని ఇంకా బెటర్గా చేయడానికి రోల్స్ ఇవ్వడం ఎలా అని చెప్పి చూపిస్తున్నాను. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. You are a doctor అని నేను గనక ఈ పర్టికులర్ రోల్ ఇచ్చాను అని అంటే ఆటోమేటిక్గా దెర్ ఇస్ అ చేంజ్. అంటే రోల్ అసైనింగ్ టీచర్ లాగా రాయండి, డాక్టర్ లాగా రాయండి, ఇంజనీర్ లాగా రాయండి, ఇలా మనం కనుక ప్రాపర్గా రోల్ ఇచ్చామంటే చాట్ జీపీటీకి ద టెక్స్ట్ ఆ రాసే విధానం కూడా ఆ పర్టికులర్ రోల్ మోడల్లో తీసుకొని రాయగలుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అన్ అమేజింగ్ టిప్. ఎవరైతే ఫస్ట్లో రోల్ ఇవ్వాలనుకుంటున్నారో, యాజ్ అ మేనేజర్ రాయాలనుకుంటున్నాను, యాజ్ అ మార్కెటింగ్ హెడ్ రాయాలనుకుంటున్నాను, టర్మినాలజీస్ దాని ప్రకారమే చూస్ చేసుకోమని చెప్పేసి ఇనీషియల్గా ఇచ్చి హైఫన్ ఇచ్చి మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు కాపీ పేస్ట్ చేశారు అని అంటే ఆటోమేటిక్గా మీరు ఏ రోల్ అయితే ఉందో ఆ రోల్లో ఆ పర్టికులర్ కాంటెంట్ అనేది వస్తుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. సెకండ్ టిప్ ఏదైతే చెప్తున్నానో చాలామందికి తెలిసిన, చాలామంది న్యూ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియదు. అది ఏంటి అంటే చాట్ జీపీటీలో మనము ఎనీథింగ్ అంటే కామాస్ హైఫెన్స్ వేసుకొని మంచి టేబుల్ ఫార్మాట్స్ని క్రియేట్ చేస్తూ మనం కాంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయొచ్చు అని అంటే క్రియేట్ షీట్ విత్ డీటెయిల్స్ ఆఫ్ నేమ్ కామా తర్వాత స్పీసీస్ కామా తర్వాత బొటానికల్ నేమ్ జువాలజికల్ నేమ్ comma place for at least 10 reptiles అని నేను ఇస్తున్నాను అనుకోండి ప్రాంప్ట్. సో ఈ విధంగా ఈ ప్రాంప్ట్ చూసారు కదా, ఏదైతే పర్టికులర్ నేమ్ అండ్ స్పీసీస్, అదేవిధంగా జువాలజికల్ నేమ్, అదేవిధంగా అది ఏ ప్లేస్లో మనకు అవైలబుల్ ఉంటుంది అని కాలం ఫార్మాట్లో ఇచ్చేసింది. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ యూజ్ ఆఫ్ ద ప్రాంప్ట్. అంటే ఇంత క్లియర్గా మనకి ఇస్తుంది అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ పర్టికులర్ ప్రాంప్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేంటి అని అంటే చాట్ జీపీటీలో మనకి టు డూ లిస్ట్ ఇస్తే ఎలా ఉంటుంది. జనరల్గా మేనేజర్స్ కానీ లేదంటే ఎవరన్నా సరే మనకి ప్రాంప్ట్
అంటే చాలా పెద్ద పెద్ద మెయిల్స్లో మనం ఏ వర్క్స్ చేయాలి అని చెప్పేసి ఇస్తారు కదా. సో ఆ పర్టికులర్ వర్క్స్ని మనం కనుక ఇంత పెద్ద పారాగ్రాఫ్లో ఉంటే ఏ విధంగా టు డూ లిస్ట్ లాగా చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు నేను చూపిస్తాను. సో నా మేనేజర్ కనుక ఒక 100 వర్క్స్ చెప్పారు అని అంటే, సో జస్ట్ ఇక్కడ నేను ఒక టు డూ లిస్ట్ క్రియేట్ చేసి ఏ విధంగా ఇది పనిచేస్తుందో చూస్తాను. ఓకే, డూ క్రియేట్ అన్ ఎక్సెల్ షీట్ విత్ 50 వీడియోస్, రైట్ 100 లెటర్స్, 1000 బ్లాగ్ లెటర్ ఫర్ పర్టికులర్ ఇది అది అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చిన దానికి నేను డూ టు డూ లిస్ట్ అని ఈ విధంగా ఇస్తే ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో హియర్స్ ఎ స్ట్రక్చర్డ్ టు డూ లిస్ట్ అని ఏ విధంగా క్లియర్గా ఈ టు డూ లిస్ట్ ఇస్తుందో చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ ChatGPT యొక్క ప్రాంప్ట్ టు డూ లిస్ట్లో ఏ విధంగా చేయాలి అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇలాంటిదే మనము డిఫరెంట్ టూల్స్ ఇన్ ChatGPT అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటూ వద్దాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీడియోస్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ పర్టికులర్ వీడియోని చూసినప్పుడు ఈ ప్రాంప్ట్స్ని అయితే సేవ్ చేసుకోండి. షార్ట్ అండ్ స్వీట్గా ఉండడం కోసం 3 to 4 ప్రాంప్ట్స్ ఇన్ 1 వీడియో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.